దివిసీమలో విద్యా విస్తరణకు కృష్ణారావు కృషి మరువలేనిదని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దివిసీమ విద్యా ప్రదాత ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా అవనిగడ్డ అంతర్గత నాణ్యత హామీ కేంద్రం ఆధ్వర్యంలో ఎంవి కృష్ణారావు సంస్మరణ సభ నిర్వహించారు. మెగా డిఎస్సి 2025లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన కళాశాలల పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ డి ఉమారాణి అధ్యక్షతన ఐక్యూఏసీ హెచ్ఓడి అంకారావు ఆధ్వర్యంలో కృష్ణారావు చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విద్యార్థులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీసీల కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపేందుకు కృషి చేశారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటితరం యువత అన్ని రంగాల్లో అద్వితీయంగా ఎదగాలన్నారు. అయితే ప్రత్యేకించి ఆనగడ్డలో విద్యాభివృద్ధి గురించి ఆయన చేసిన కృషి చాలా మంది తెలియదు. 2015 వరకు కూడా ఆనగడ్డలో స్కూల్ లేదు. అప్పుడు చలపల్లో ఉన్న స్కూల్ వాళ్ళు నడపలేక ఉన్న పరిస్థితుల్లో ఆనాటి ఆనగడ్డ పెద్దలందరూ కలిసి ఆ పాఠశాలను తీసుకొచ్చి ఆనగడ్డలో నడిపారు. అదే స్కూల్ అయింది. దాదాపు 100 సంవత్సరాల పైబడిన చరిత్ర మన ఆనగడ్డ స్కూల్. అప్పటి వరకు ఈ దివిసీమ ప్రాంతంలో ఎవరు చదువుకోవాలన్నా కూడా ఆనగడ్డకు వచ్చి చదువుకోవాలి. ఆ రోజుల్లో ఇలాగా రోడ్లు లేవు, బస్సులు లేవు. మా నాన్నగారు కూడా గోదావరి నుంచి నడిచి వచ్చి అవనిగడ్డ హై స్కూల్లో చదువుకున్నారు. అప్పుడే ఆయన స్వాతంత్రోద్యమం జరగటం, ఇక్కడ కొంతమంది వ్యక్తి సత్యాగ్రహం చేస్తుంటే అక్కడ వారి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆ స్వాతంత్ర సమరయోధులకు జేజీలు పలుకుతూ వెళ్ళటం. ఆ తర్వాత 1942లో మహాత్మా గాంధీ